హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం హౌస్ ఆఫ్ డ్రాగన్ సీజన్ 3 ఎపిసోడ్ 4 యొక్క ఎక్స్ప్లెనేషన్ అండ్ బ్రేక్ డౌన్ చూద్దాం. ఈ ఎపిసోడ్ టైటిల్ వచ్చేసి టంబుల్టన్. ఈ ఎపిసోడ్లో మోస్ట్ ఆఫ్ ద స్టోరీ ఆర్మండ్ హైటవర్ అండ్ ఈ సిటీ చుట్టూనే తిరుగుతుండటం వల్ల బహుశా మేకర్స్ ఈ ఎపిసోడ్కి ఈ టైటిల్ పెట్టుండాలి. ముందు రిలీజ్ అయిన ఎపిసోడ్స్తో పోలిస్తే ఈ ఎపిసోడ్లో పేసింగ్ కొంచెం స్లోగానే ఉంది అండ్ మోర్ ఓవర్ కొంచెం ఫిల్లర్ వైబ్స్ వచ్చాయి. బట్ ఓవరాల్గా చూస్తే డ్రామా సెటప్ జరుగుతుంది కాబట్టి బహుశా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్స్ నుంచి డెఫినెట్గా స్టోరీ ఊపందుకునే అవకాశం కనిపిస్తుంది. ఎనీవేస్, ఇక లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ద షో. ఎపిసోడ్ స్టార్ట్ అయ్యేది టంబుల్టన్ టౌన్లో. లాస్ట్ ఎపిసోడ్లో ఆర్మండ్ హైటవర్ తన 15,000 ఆర్మీతో రినేరాకి సరెండర్ అయ్యాడని మనం అనుకున్నాము. కానీ అదంతా ఒక పెద్ద అబద్ధం అని మనకి ఎపిసోడ్ ఎండింగ్కి అర్థమైపోయింది. ఆర్మండ్ డైరెక్ట్గా టంబుల్టన్ని క్యాప్చర్ చేశాడు. టంబుల్టన్ అనేది ఒక పీస్ఫుల్ ట్రేడ్ టౌన్ అండ్ వీళ్ళ లార్డ్ అండ్ లేడీ ఫుట్లీ రినేరాకి సపోర్టివ్. అండ్ టంబుల్టన్ అనేది ఎక్కువ ట్రేడ్ అండ్ బిజినెస్ మీద డిపెండ్ అయిన సిటీ అవడంతో అక్కడ డిఫెన్సివ్ ఆర్మీ కానీ లేదా పెద్ద పెద్ద మిలిటరీస్ కానీ ఏమీ ఉండవు. యూజువలీ ఇలాంటి మెకానిజమ్స్ ఉండే ప్లేస్లో సోల్జర్స్కి బ్యారాక్స్ ఉంటాయి. కానీ టంబుల్టన్లో ఉండకపోవడం వల్ల ఆల్మోస్ట్ 15,000 హైటవర్ ఆర్మీ అంతా కూడా అక్కడి ఇన్నోసెంట్ ప్రజల ఇంట్లో బలవంతంగా దూరి ఇంటికి ముగ్గురు చొప్పున ఉంటూ ఉంటారు. అండ్ మనకి ఆల్రెడీ తెలుసు, రినేరా యొక్క డ్రాగన్ రైడర్ అయిన హ్యూ హ్యామర్ వైఫ్ క్యాట్ కూడా తన బ్రదర్తో పాటు అదే టౌన్లో ఉంది. సీజన్ 2లో ఆమె కింగ్స్ ల్యాండింగ్ వదిలేసి వెళ్ళిపోయింది అక్కడ ఉండలేక. అయితే వాళ్ళ ఇంట్లో గ్యారిక్ అనే ఒక వర్స్ట్ హైటవర్ సోల్జర్ దూరి క్యాట్ని రేప్ చేయబోతాడు. అయితే అడ్డొచ్చిన తన బ్రదర్ని కూడా కొడతాడు కూడా. ఆర్మండ్ హైటవర్ టంబుల్టన్ని క్యాప్చర్ చేశాక అక్కడి లోకల్ రూలర్ అయిన లార్డ్ ఫుట్లీ ఇంట్లో సెటిల్ అవుతాడు. మనోడికి క్లీన్లీనెస్ ఇంకా ఆర్డర్స్ అంటే స్మెల్స్ అంటే చాలా ఇష్టం అన్నట్టుగా పోర్ట్రే చేస్తున్నారు. అండ్ అది లాస్ట్ ఎపిసోడ్లో కొన్ని షార్ట్స్లో ఒక ఆబ్జెక్ట్ని స్మెల్ చేస్తూ చూసాం కూడా. సో ఆరాంగా మనోడు లార్డ్ ఫుట్లీ ఇంట్లో ఉన్న బాత్ టబ్లో స్నానం చేస్తూ ఉంటాడు. అండ్ ఆ టైంలో లార్డ్ ఇంకా లేడీ ఫుట్లీ కోపంగా అక్కడికి వస్తారు. ఎందుకంటే ఆర్మండ్ వాళ్ళ సొంత బెడ్ ఛాంబర్స్ నుండి వాళ్ళనే బయటికి గెంటేస్తాడు. అయితే మేము జస్ట్ ట్రేడ్స్మెన్స్మి, మాకు టౌన్ చుట్టూ వాల్స్ కూడా లేవు, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని లార్డ్ ఫుట్లీ అడుగుతాడు. దానికి ఆర్మండ్ చాలా కామ్గా, మీరు రినేరాకి నీ బెండ్ చేశారు, ఆ ట్రీజన్కి పనిష్మెంట్ డెత్ అని చెప్తాడు. అప్పుడు లేడీ ఫుట్లీ చాలా ధైర్యంగా ముందుకొచ్చి రినేరా ఇస్ ద క్వీన్ అని గట్టిగా అంటుంది. అది వినగానే ఆర్మండ్ వెంటనే బాత్ టబ్ నుండి పూర్తిగా న్యూడ్గా నిలబడతాడు. ఆ సడన్ న్యూడిటీకి ఫుట్లీస్ ఇద్దరు షాక్ అవుతారు. అప్పుడు ఆర్మండ్ వాళ్ళని చూస్తూ ఈషీ ఆర్ ఈషీ ఏ బిచ్ విత్ అ డ్రాగన్ అని ఒక మైండ్ బ్లోయింగ్ డైలాగ్ వేస్తాడు. ఆ తర్వాత అలాగే న్యూడ్గా రూమ్లో నడుస్తూ నేను ఐరన్ థ్రోన్ మీద కరెక్ట్ లీనియేజ్ని కూర్చోబెట్టడానికి వచ్చానని చెప్తాడు. మీరు లిమిట్స్ క్రాస్ చేయకుండా పీస్గా ఉంటే నా సోల్జర్స్ కూడా బెస్ట్ బిహేవియర్తో ఉంటారు అని ఒక సటిల్ బట్ పవర్ఫుల్ వార్నింగ్ ఇస్తాడు. ఈ ఒక్క చిన్న సీన్తో ఆర్మండ్ ఎంత రూత్లెస్, ఫియర్లెస్ ఇంకా సైకోపాథిక్ క్యారెక్టర్ అనేది షో రన్నర్స్ చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు. ఈ లోపల వీళ్ళకి ఒక ర్యావెన్ వస్తుంది బెరాథియన్ హౌస్ నుంచి. వాళ్ళు ఇంకా గ్రీన్స్తో జరుగుతున్న వార్లో జాయిన్ అవ్వకుండా ఇదిగో వస్తాం అదిగో వస్తాం అని కాకమ్మ కహానీలు చెప్తున్నారని అర్థమవుతుంది. అండ్ బెరాథియన్స్ ఆల్రెడీ ఏమంటో వాళ్ళ డాటర్ని ఇచ్చి మ్యారేజ్ చేసుకోవడానికి ప్యాక్ చేసుకున్నారన్న విషయం మనకి సీజన్ 1లో తెలిసిందే. అండ్ మోర్ ఓవర్ వీళ్ళకి ఇంకా వేగార్ మరియు ఏమండ్ యొక్క వేరబౌట్స్ ఇంకా తెలీదు. సో వాళ్ళు వచ్చే వరకు హైటవర్ ఆర్మీ టంబుల్టన్లోనే ఉంటుంది. కట్ చేస్తే కింగ్స్ ల్యాండింగ్లో రినేరా తన చిన్న స్మాల్ కౌన్సిల్తో మీటింగ్ పెడుతుంది. ఆర్మండ్ డైరెక్ట్గా టంబుల్టన్ని ఎందుకు క్యాప్చర్ చేశాడో రినేరాకి ఇప్పుడు అర్థమవుతుంది. ఒకవేళ రినేరా తన డ్రాగన్స్ని పంపి టంబుల్టన్ని తగలబెడితే ఆ ఇన్నోసెంట్ ప్రజలు కూడా చనిపోతారు. అప్పుడు రినేరాని అందరూ మళ్ళీ మేగార్ ద క్రూల్ లాంటి రూత్లెస్ రూలర్తో కంపేర్ చేస్తారు. ఇది ఒక రకంగా ఆర్మండ్ వేసిన పెద్ద ట్రాపే. ఈ ట్రాప్ నుండి తప్పించుకోవడానికి ఏం చేయాలో రినేరాకి అర్థం కాదు. అయితే గ్రాండ్ మేస్టర్ ఆర్విల్ ఒక కొత్త ఐడియా ఇస్తాడు. రివర్ ల్యాండ్స్ నుండి రినేరా తరపున ఫైట్ చేస్తున్న ఆస్కర్ టల్లీ ఆర్మీ ఎలాగో కింగ్స్ ల్యాండింగ్కి మార్చ్ అవుతుంది కాబట్టి టంబుల్టన్కి పంపిద్దామని డిసైడ్ అవుతారు. కానీ వాళ్ళు అక్కడికి చేరడానికి ఈజీలీ ఒక వీక్ పడుతుంది. అప్పటిదాకా అల్ఫ్ ఇంకా హ్యూని మానిటర్ చేయమని ఆర్డర్ ఇస్తారు. కౌన్సిల్లో రినేరా టారన్ మ్యాండర్లీని మాస్టర్ ఆఫ్ కాయిన్గా అపాయింట్ చేస్తుంది. ఫ్యూచర్లో క్రౌన్కి పైసలు కనుక ఒకవేళ అయిపోతే ఆయన్ని స్కేప్ గోట్ చేయొచ్చని మిసరీ ఐడియా ఇస్తుంది. ఇంకో పక్క కార్లిస్ వెలారియన్ తన హ్యాండ్ ఆఫ్ ద క్వీన్ పొజిషన్ నుండి తప్పుకుంటాడు. లాస్ట్ ఎపిసోడ్లో రినేరా తన బాస్టర్డ్ సన్స్ని లెజిటిమైజ్ చేయడానికి నో చెప్పింది కదా. దానివల్ల కార్లిస్ వెలారియన్ రినేరా మీద పిచ్చి కోపంతో ఉంటాడు. కార్లిస్ ఆమెతో మాట్లాడడానికి అసలు ఇష్టపడ్డు.
బ్యాటిల్ ఆఫ్ గలెట్ తర్వాత మిగిలిపోయిన ట్రయార్కీ ఫోర్సెస్తో ఫైట్ చేయడానికి వెళ్ళిపోతాడు. కానీ వెళ్లే ముందు తన బదులు యాలిన్ని హ్యాండ్ ఆఫ్ క్వీన్గా స్టాండింగ్ చేయమని చెప్తాడు, తన బదులు రిప్రజెంట్ చేయమని చెప్తాడు. ఆ తర్వాత యాలిన్ వెళ్ళి రినేరాని కలుస్తాడు. కార్లిస్ వెళ్ళిపోయాడని తెలిసిన రినేరా టెన్షన్ పడుతుంది. అప్పుడు యాలిన్ చాలా కూల్గా రినేరాకి ఒక మంచి అడ్వైజ్ ఇస్తాడు. నా తండ్రికి కోపం తగ్గాలంటే హీ జస్ట్ నీడ్స్ అ గుడ్ ఫైట్ అని చాలా సెన్సిబుల్గా చెప్తాడు. ఇక్కడ యాలిన్ తన ప్రాక్టికల్ థింకింగ్తో రినేరాకి ఇంకో పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. రెడ్ కీప్లో ఉన్న ర్యాట్స్ ప్రాబ్లం గురించి వాళ్ళు డిస్కస్ చేస్తారు. అప్పుడు యాలిన్ చాలా సింపుల్గా తన సీ ఎక్స్పీరియన్స్ వాడి తన వెలారియన్ షిప్స్లో ఎలకల ప్రాబ్లం వస్తే మేము క్యాట్స్ని ఇంట్రొడ్యూస్ చేసేవాళ్ళం అని అంటాడు. ఇది వినడానికి చాలా సింపుల్ అడ్వైజ్లా అనిపించిన దీనిలో షో రన్నర్స్ ఒక హిడెన్ డీటెయిల్ పెట్టారు. ఆలిన్ పెద్ద రాయల్ బ్యాక్గ్రౌండ్ నుండి ఏం రాలేదు, కానీ అతని దగ్గర పెద్ద పెద్ద లార్డ్స్ ఆలోచించలేని సింపుల్ అండ్ ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఉన్నాయని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. బై ద వే, ఫైర్ అండ్ బుక్ బ్లడ్లో రెడ్ కీప్లోకి ర్యాట్స్ని చంపడానికి క్యాట్స్ని తీసుకొచ్చింది ఆటో హైటవర్. కానీ షోలో మాత్రం ఈ క్రెడిట్ని యాలిన్కి ఇచ్చి అతని స్ట్రీట్ స్మార్ట్ క్యారెక్టర్ని కొంచెం ఎలివేట్ చేశారనిపించింది నాకు. ఇంకో పక్కన కింగ్స్ ల్యాండింగ్ నుండి తప్పించుకుని ఏగాన్ అండ్ లారిస్ ఈ ఇద్దరు డిస్గైజ్లో రుక్స్ రెస్ట్కి చేరుకుంటారు. అసలు వీళ్ళు రుక్స్ రెస్ట్కి ఎందుకు వచ్చారంటే ఏగాన్ తన డ్రాగన్ సన్ఫైర్ ఇంకా బ్రతికే ఉందని గట్టిగా నమ్ముతున్నాడు. లాస్ట్ టైం బేలా స్కౌటింగ్కి వెళ్ళినప్పుడు సన్ఫైర్ డెడ్ అండ్ డికేయింగ్ అని చెప్పింది, కానీ ఏగాన్కి మాత్రం తన డ్రాగన్ మీద ఇంకా హోప్ ఉంది. అండ్ అలానే వెళ్ళి ఆ డ్రాగన్ ఆ ఇంజూర్డ్ డ్రాగన్ అయిన సన్ఫైర్ని పట్టుకుని బాధపడుతూ లేవమని అడుగుతాడు. అండ్ తను ఇంకా బతికే ఉంది అని సెన్స్ చేస్తాడు. రుక్రెస్ట్ అనేది హౌస్ టాంటన్ వాళ్ళ ప్లేస్, కానీ ఆ బ్యాటిల్ ఆఫ్ రుక్రెస్ట్ తర్వాత అది పూర్తిగా పాడైపోయింది. అండ్ అక్కడే మనం కోట గోడ మీద పడిపోయిన క్వీన్ రేనిస్ యొక్క డ్రాగన్ అయిన మీలిస్ నెక్ని చూడొచ్చు. ఇప్పుడు అక్కడంతా దొంగలు అండ్ థగ్స్ అడ్డాగా మారిపోయింది. వాళ్ళని చూసి అక్కడ లోకల్స్ చాలా సస్పీషియస్గా బిహేవ్ చేస్తారు. లారిస్కున్న కాలు లోపం అండ్ అలాగే ఏగాన్కున్న సివియర్ బర్న్స్ ఇంకా వైట్ హెయిర్ చూస్తే ఎవరికైనా ఈజీగా డౌట్ వస్తుంది. అప్పుడు లారిస్ చాలా స్మార్ట్గా మాకు ఈ బర్న్స్ షార్ప్ పాయింట్ టౌన్లో అని కవర్ చేస్తాడు. షార్ప్ పాయింట్ అనేది ఏమంట్ సీజన్ 2లో తగలబెట్టిన ఒక టౌన్ తన డ్రాగన్ వేగర్తో. ఇక సీన్లో ఇంకో సాడ్ రియాలిటీ ఏంటంటే ఎగాన్కి అసలు రియల్ వరల్డ్లో బ్రతకడం తెలియదు. అక్కడ ఏదో ఒకటి చేసి సర్వైవ్ అవ్వాలని చెప్పి మొత్తానికి లెట్రిన్లు ఎత్తే పని చేస్తారు ఎగాన్తో. అయితే అదంతా చేశాక ఎగాన్కి తిండి దొరక్కపోతే వాడు వీళ్ళు ఆ ప్లేస్ కంట్రోల్ చేసే గూండా మీద అరుస్తాడు. వాడు లేచి ఎగాన్ మీద కత్తి పెడితే ఎగాన్లోని అహంకారం ఒకప్పటి కింగ్ లాంటి యాటిట్యూడ్ బయటకు వచ్చి ఏదేదో మాట్లాడబోతాడు, భయపెట్టి బెదిరించబోతాడు. కానీ బయట ప్రపంచంలో అతను జస్ట్ ఒక వీక్ అండ్ డిజబుల్డ్ పర్సన్. బ్రతకాలంటే అతని మడీ బూట్స్ని కిస్ చేయమంటాడు అండ్ చేసేదేం లేక ఎగాన్ కూడా వాడి యొక్క మడీ బూట్స్ని కిస్ చేస్తాడు. ఒక కింగ్ ఇంత దారుణమైన సిచ్యువేషన్కి రావడం చాలా సాడ్గా అనిపించవచ్చు, కానీ హీ డిజర్వ్స్ ఇట్ అని నా ఒపీనియన్. ఎనీవేస్, అదే టైంలో లారిస్ తన మాస్టర్ మైండ్ గేమ్ స్టార్ట్ చేస్తాడు. డస్కెండేల్ నుండి బ్రావోస్కి వెళ్ళే ఒక షిప్ని పట్టుకోవాలని లారిస్ ప్లాన్ చేస్తాడు. ఎందుకంటే కింగ్స్ ల్యాండింగ్ నుండి బయలుదేరే ముందు లారిస్ స్ట్రాంగ్ తన హౌస్ స్ట్రాంగ్ మనీ అంతా బ్రావోస్లోని ఐరన్ బ్యాంక్కి సీక్రెట్లీ పంపించేశాడు. సో ఎగాన్ని తీసుకుని నారోసీ దాటి ఎస్కేప్ అవ్వాలి అనేది లారిస్ ప్లాన్. ఇంకో పక్క ఏమండ్ కోసం హెరన్ హాల్ దగ్గర క్రిస్టన్ కోల్ అండ్ ఇంకా గ్వేన్ హైటవర్ రీచ్ అవుతారు. అండ్ అక్కడ క్యాజిల్లో వాళ్ళకి ఆలిస్ రివర్స్ కనిపిస్తుంది. అసలు ఏమండ్ ఇంకా వేగారు ఎక్కడ అని కోల్ అడిగితే ఆలిస్ అసలు మ్యాటర్ రివీల్ చేస్తుంది. ఏమండ్ ఇక్కడే ఉన్నాడు, కానీ రినేరా కింగ్స్ ల్యాండింగ్ని క్యాప్చర్ చేసిందని తెలియగానే ఏమండ్ ఇంకా తన డ్రాగన్ వేగారు ఇద్దరూ కలిపి ఇక్కడ నుంచి వెళ్ళిపోయారని చెప్తుంది. ఈ ఒక్క ముక్కతో కోల్ ఇంకా గ్వేన్కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే రినేరా కింగ్స్ ల్యాండింగ్ని క్యాప్చర్ చేసిన విషయం వాళ్ళకి ఇప్పటిదాకా తెలియదు. కింగ్స్ ల్యాండింగ్ పోయిందంటే ఏగాన్ చనిపోయాడని డిక్లేర్ అయింది. మన క్వీన్స్ అయిన ఆలిసెండ్ అండ్ జహెరా చైన్స్లో బందీలుగా ఉన్నారు. ఇంకా మన ఆర్మీకి డ్రాగన్ లేదు. సో మన బెస్ట్ బెట్ ఇంకా మనం ఏం చేసేది లేక మనం వెళ్ళి ఆర్మర్డ్ హైటవర్ ఆర్మీతో కలిసిపోవడం బెటర్ అని గ్వేన్ హైటవర్ అంటాడు. అయితే కోల్ దీనికి ఒప్పుకోడు. రినేరా ఆ ఐరన్ థ్రోన్ మీద ఉన్నంతకాలం నాకు అసలు ఇల్లు అనేదే లేదు అని కోల్ ఫిక్స్ అయిపోతాడు. ఈ పెద్ద పెద్ద లార్డ్స్ ఇంకా నోబుల్స్కి ఈ యుద్ధం అనేది జస్ట్ ఒక గేమ్. వాళ్ళు ఓడిపోయినా వాళ్ళకి పెద్ద నష్టం ఉండదు, కానీ తనలాంటి లోబాన్కి మాత్రం లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం అని కోల్ చాలా ఎమోషనల్గా చెప్తాడు. అప్పుడు కోల్ తన తండ్రి గురించి ఒక ట్రాజిక్ బ్యాక్ స్టోరీ చెప్తాడు. కోల్ వాళ్ళ తండ్రి తన లైఫ్ అంతా లార్డ్ డొండారియన్కి సేవకుడిగా పనిచేశాడని, కానీ ఎప్పుడైతే హౌస్ డొండారియన్ పవర్ పోయిందో కోల్ ఫ్యామిలీకి ఉన్నదంతా పోయింది.
ఆ బాధతోనే తన తండ్రి చనిపోయాడని కోల్ గుర్తు చేసుకుంటాడు. తన తండ్రికి పట్టిన ఆ దారుణమైన గతి తనకు పట్టొద్దని కోల్ డిసైడ్ అవుతాడు. టంబుల్టన్ వెళ్ళి అక్కడ డ్రాగన్స్తో జరిగే యుద్ధంలో కుక్కలు చచ్చినట్టు చావడం కంటే మనకంటే 20 టైమ్స్ పెద్ద ఆర్మీ అయినా సరే మ్యాన్ టు మ్యాన్ గొరిల్లా వార్ చేసి చావడంలో ఒక హానర్ ఉంది అని కోల్ తన డెసిషన్ చెప్తాడు. ఇంతకీ ఈ వార్ ఎవరితో అంటే ఆస్కార్ టల్లీ యొక్క ఆర్మీతో. ఈ స్పీచ్తో గ్వేన్ హైటవర్ని కన్విన్స్ చేసి వాళ్ళిద్దరూ అక్కడి నుండి టంబుల్టన్కి వెళ్లకుండా రినేరా సపోర్ట్ కోసం వస్తున్న రివర్లాండ్స్ ఆర్మీని స్లో డౌన్ చేయడానికి సౌత్ వైపు ఆస్కార్ టల్లీ యొక్క ఆర్మీని ఫేస్ చేయడానికి మార్చ్ అవడం స్టార్ట్ అవుతారు. అయితే ఇంకో పక్క గోల్డ్ తీసుకురమ్మని చెప్పిన రినేరా మాటని పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఈరీలో డేమన్ టార్గేరియన్ లేడీ జేన్ ఆరిన్ దగ్గర నుండి 10,000 గోల్డ్ డ్రాగన్స్ కాయిన్స్ని కలెక్ట్ చేసుకుంటాడు. కానీ రిటర్న్ వెళ్లే ముందు తన డ్రాగన్ కెరాక్సిస్ చాలా రెస్ట్లెస్గా బిహేవ్ చేస్తుంది. డేమన్ వెళ్ళి చూస్తే అక్కడ ఒక కేవ్లో తన కూతురు రేనా కనిపిస్తుంది. రేనా వైల్డ్ డ్రాగన్ అయినా షీప్ స్టీలర్ని క్లెయిమ్ చేసింది అన్న విషయం తెలుసుకుని డేమన్ ఇది చూసి మైండ్ బ్లాక్ అయిపోతాడు. రినేరా ఆర్డర్ ప్రకారం చూసుకుంటే షీప్ స్టీలర్ రైడర్ని ఎవరినో కనుగొనాలి అండ్ తెలుసుకోవాలి. డేమన్ తన కూతుర్ని సేవ్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఇస్తాడు కానీ రీనా ఒప్పుకోదు. పదా వెళ్ళి రినేరాకి చెప్పేద్దాం ఏం జరిగిందో ఎట్సెట్రా ఎట్సెట్రా అని. కానీ రీనా ఒప్పుకోదు. తనకి ఒక డ్రాగన్ ఉండాలన్న పట్టుదలతో క్లెయిమ్ చేసుకుంది కానీ తన వల్ల జరిగిన డ్యామేజ్కి అంతే బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు డేమన్ తన బ్రూటల్ మైండ్ వాడి ఒక దారుణమైన ఐడియా వేస్తాడు. అక్కడున్న ఒక ర్యాండమ్ షెపర్డ్ తల నరికేసి ఆ తలని రినేరా దగ్గరికి తీసుకొని వస్తాడు. ఆమె అడిగితే షీప్ స్టీలర్ రైడర్ని చంపేశానని ఆ షెపర్డ్ తల చూపిస్తాడు. ఇదేదో తేడా కొడుతుందిరా డేమను, అవసరమా చెప్పు మనకి ఇవన్నీ. అసలే చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి హ్యాండిల్ చేయాల్సినవి, మళ్ళీ కొత్తగా నెత్తి మీద వేసుకుంటున్నట్టు అనిపిస్తుంది. కానీ మిసేరియాకి మాత్రం ఆ తల ఎవరిదో అని గట్టి డౌట్ వస్తుంది. రినేరాకి షీప్ స్టీలర్ రైడర్ని చంపడం ఇంపార్టెంట్ కాదు, తను ఎవరి సైడు ఎందుకు ఇలా చేశాడు అన్న ఇంటెన్షన్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. బట్ డేమన్ చంపేయడం వల్ల డిసప్పాయింటెడ్గా కనిపిస్తుంది. ఎనీవేస్, అయితే తర్వాత కింగ్స్ ల్యాండింగ్లో రినేరా మళ్ళీ ఆలిసెంట్ని మీట్ అవుతుంది. ఆర్మండ్ హైటవర్ వీక్నెస్ తెలుసుకోవడానికి రినేరా ట్రై చేస్తుంది. అప్పుడు ఆలిసెంట్ ఆర్మండ్గా ఉన్న సెంటెంట్ స్మెల్ స్పిచ్ గురించి చెప్తుంది. ఇది ముందు ముందు బ్యాటిల్స్లో ఒక పెద్ద ప్లాట్ పాయింట్ అవ్వబోతుందా అని నా ఫీలింగ్. ఈ డిస్కషన్లో ఆలిసెంట్ తన కొడుకు డేరాన్ని దూరంగా పంపించడమే తన బెస్ట్ మదర్హుడ్ డెసిషన్ అని బాధపడుతూ చెప్తుంది. ఎందుకంటే ఏవాన్ ఇంకా ఏమండ్ కింగ్స్ ల్యాండింగ్లో ఎలాంటి మాన్స్టర్స్గా తయారయ్యారో మనందరికీ తెలుసు. అయితే రినేరా తన తండ్రి ఆటో హైటవర్ రింగ్ని ఆలిసెంట్కి రిటర్న్ ఇస్తుంది అండ్ ఆటో హైటవర్ యొక్క రిమైన్స్ని హై గార్డెన్కి పంపిస్తున్నా అని చెప్తుంది. కానీ ఇక్కడ ఒక చిన్న రివీల్ ఉంటుంది. రినేరా అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఆలిసెంట్కి హెలెనా గురించి ఒక పెద్ద సీక్రెట్ తెలుస్తుంది. హెలెనా ప్రెగ్నెంట్ అయింది అని రివీల్ అవుతుంది. ఎస్, బుక్స్లో హెలెనాకి మేలార్ అనే థర్డ్ చైల్డ్ ఉంటాడు, కానీ ఆ క్యారెక్టర్ని మనకి షోలో ఇప్పటి వరకు చూపించలేదు. ఇప్పుడు షోలో కూడా ఆ స్టోరీ లైన్ని తీసుకుని వస్తున్నారేమో అనిపిస్తుంది. అలా అయితే ఇది రినేరా క్లెయిమ్కి ఇంకో పెద్ద థ్రెట్ అవ్వబోతుంది. ఎందుకంటే ఇంకో మేల్ టార్గేరియన్ హెయిర్ లైన్లోకి ఇంకొకడు యాడ్ అయ్యాడు. ఆల్సో ఇంకొక ఇంపార్టెంట్ సీన్ ఉంటుంది అల్ఫ్ అండ్ రినేరా మధ్యలో. ఆల్రెడీ అల్ఫ్ క్యారెక్టర్ గురించి మనకు తెలిసిందేగా, వీడు ముందు ఎక్కువ బార్స్లోనే గడిపేవాడు. సో కింగ్స్ ల్యాండింగ్ రాగానే అక్కడ వాడు ఫ్రీక్వెంట్గా వెళ్ళే టావర్న్స్కి వెళ్తాడు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ని కలుస్తాడు. తర్వాత రినేరా దగ్గరికి వస్తాడు. అక్కడ ముజా ఇంకా క్లే అనే తన ఇద్దరు ఫ్రెండ్స్కి ఏదైనా ఫేవర్స్ లేదా మంచి పొజిషన్స్ ఇప్పిద్దామని అల్ఫ్ డైరెక్ట్గా రినేరా దగ్గరికి పిటిషన్ తీసుకుని వస్తాడు. డ్రాగన్ రైడర్ అయిపోయాను కదా, క్వీన్ నా మాట వింటుందని అతని ఓవర్ కాన్ఫిడెన్స్ అది. కానీ రినేరా ఇక్కడ అల్ఫ్కి అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తుంది. నువ్వు ఇప్పుడు ఒక డ్రాగన్ రైడర్వి, నీ వాల్యూ 1000 మంది సోల్జర్స్ కంటే ఎక్కువ. నువ్వు ఇలాంటి పబ్స్ అండ్ టావర్న్స్లో ఫ్రీగా తిరుగుతుంటే మన ఎనిమీస్ అయిన హై టవర్ స్పైస్ నిన్ను ఈజీగా చంపేసే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నుండి నువ్వు రెడ్ కీప్ దాటి బయటికి వెళ్ళొద్దు, అంతకీ తాగాలనిపిస్తే ఇక్కడే తాగు అని స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఇస్తుంది. అల్ఫ్కి ఇది విన్నాక డిసప్పాయింట్ అయిపోతాడు. డ్రాగన్ రైడర్ అయితే లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు, పెద్ద కింగ్ లాగా బతకొచ్చు అనుకుంటే ఇక్కడ నన్ను జైల్లో పెట్టినట్టు రెడ్ కీప్లో లాక్ చేస్తున్నారేంటి అని చాలా డిసప్పాయింట్ అవుతాడు. అప్పుడు అల్ఫ్ తన కోపాన్ని ఇంకా ఫ్రస్ట్రేషన్ని ఇండైరెక్ట్గా రినేరా మీద చూపిస్తాడు. బయట సిటీలో ఎవరో రినేరాని క్వీన్ ఆఫ్ బాస్టర్డ్స్ అని గోడల మీద గ్రాఫిటీ రాశారని చెప్తాడు. ఇక్కడ మన షో రన్నర్స్ ఒక పెద్ద డీటెయిలే పెట్టారు. ఆ గ్రాఫిటీ దగ్గర హౌస్ స్ట్రాంగ్ సిజిల్లో ఉండే కలర్స్ ఉంటాయి, బ్లూ, గ్రీన్ అండ్ రెడ్. అంటే రినేరా పిల్లలు స్ట్రాంగ్స్ యొక్క బాస్టర్డ్స్ అని వాళ్ళ మీనింగ్.
అల్ఫ్ చాలా సార్కాస్టిక్గా రినేరాతో కొందరు పిచ్చి ప్రజలు వాళ్ళ క్వీన్ చాలా అన్కైండ్ మనిషి అని అనుకుంటున్నారని అంటాడు. ఈ మాట త్రూ తను ఏం చెప్పాలనుకున్నాడంటే రినేరా తనకి ఫేవర్స్ ఇవ్వకుండా అన్కైండ్గా ఉంది అని అల్ఫ్ ఇండైరెక్ట్గా ఆమె మీద సెటైర్స్ వేస్తాడు. అల్ఫ్ చెప్పిన ఈ మాట వినగానే రినేరాకి ఇగో హర్ట్ అయ్యి పిచ్చి కోపం వస్తుంది. వెంటనే సిటీ వాచ్ గార్డ్స్ని పంపి ఇవన్నీ తీయించేయమని, ఎవరైతే రెస్పాన్సిబులో వీటికి వాళ్ళని పట్టుకోమని చెప్తుంది అండ్ ఇలాంటివి ఆపించమని చెప్తుంది. అసలే సిటీ వాచ్ గార్డ్స్కి చాలా రోజుల నుండి జీతాలు ఇవ్వలేదు. ఎంత డేమన్ అంటే వీళ్ళకి సాఫ్ట్ కార్నర్ ఉన్నా జీతాలు లేవన్న ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా వాళ్ళకి. సో దాంతో వాళ్ళు ఇంకా వైలెంట్గా డౌట్ ఉన్న స్మాల్ ఫోక్ని పట్టుకుని కొట్టడం స్టార్ట్ చేస్తారు. అగైన్ దిస్ మైట్ నాట్ బి అ గుడ్ సైన్ ఫర్ రినేరా. ఇక మెల్లగా ఎపిసోడ్ క్లైమాక్స్కి చేరుకుంటుంది. టంబుల్టన్లో ఆర్మండ్ తన రియల్ మాస్టర్ ప్లాన్ని డేరాన్కి రివీల్ చేస్తాడు. ఆర్మండ్ ప్లాన్ రినేరాని ఓడించడం మాత్రమే కాదు, ఏగాన్ ఇంకా ఏమండ్ ఇద్దరూ టార్గేరియన్ పిచ్తో స్పాయిల్ అయ్యారని ఆర్మండ్ గట్టి నమ్మకం. సో వాళ్ళిద్దరినీ తీసేసి డేరాన్ని డైరెక్ట్గా ఐరన్ థ్రోన్ మీద కూర్చోబెట్టాలి అనేది ఆర్మండ్ మెయిన్ గోల్. హౌస్ హైటవర్ ఏన్షియంట్ ఆర్డర్ని రిస్టోర్ చేయాలని అతని ప్లాన్. డేరాన్ని చిన్నప్పటి నుంచి వార్డ్ చేసింది ఆర్మండేగా. సో ఇతని చెప్పు చేతుల్లో డేరాన్ ఉంటాడని కూడా అవ్వచ్చు. డేరాన్ని ఒక రూత్లెస్ కింగ్గా మార్చడానికి ఆర్మండ్ ఒక క్రూయల్ టెస్ట్ పెడతాడు. హ్యూ వైఫ్ అయిన క్యాట్ బ్రదర్ ఒక హైటవర్ సోల్జర్ని కొట్టాడని అతన్ని ఎగ్జిక్యూట్ చేయమని డేరన్కి తన వెలారియన్ స్టీల్ సోడ్ ఇస్తాడు. ఫ్యూ సీన్స్ ముందే జనాలు అందరి ముందు మంచిగా యాక్ట్ చేసి క్యాట్ వైపు జడ్జ్మెంట్ ఇచ్చిన ఆర్మండ్ ఇప్పుడేమో అతన్ని చంపేమని చెప్పడం చూస్తే ఈ క్యారెక్టర్లో డార్క్ షేడ్స్ ఏ రేంజ్లో ఉన్నాయో అర్థమవుతుంది. ఈ సీజన్ 3కి మెయిన్ విలన్గా టర్న్ అవుతున్న క్యారెక్టర్ ఆర్మండ్. డేరన్ యాక్చువల్లీ కైండ్ అయినా కూడా ఆర్మండ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎంత లోతుగా బాధపడుతున్నా కూడా ఆర్మండ్ ప్రెషర్ వల్ల క్యాట్ బ్రదర్ గుండెల్లో కత్తి దింపుతాడు. ఆ తర్వాత డేరాన్ డ్రాగన్ టెసారియన్ ఆ డెడ్ బాడీని తగలబెడుతుంది. ఆర్మండ్ చాలా ప్రౌడ్గా అండ్ నవ్ వి బిగిన్ అని అంటాడు. ఈ ఒక్క ఈవెంట్తో ఒక ఇన్నోసెంట్ కుర్రాడు ఒక మాన్స్టర్గా మారే జర్నీ స్టార్ట్ అయింది అన్నట్టు పోర్ట్రేట్ చేస్తూ ఎపిసోడ్ని ఎండ్ చేశారు. ఓవరాల్గా ఇట్స్ అ డీసెంట్ ఎపిసోడ్. ఎపిసోడ్ 1 and 2 అంత హై నోట్స్ ఈ ఎపిసోడ్లో లేకపోయినప్పటికీ కూడా డ్రామా సెటప్ అవుతుంది అండ్ క్యారెక్టర్ ఇంటెన్షన్స్ మెల్లగా రివీల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు 8 ఎపిసోడ్స్లో 4 అయిపోయాయి అండ్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే సీజన్ 3 ఈజ్ ఆల్రెడీ మచ్ బెటర్ దాన్ సీజన్ 2 ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. లెట్స్ సీ నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద సీజన్ ఎలా ఉంటుందో. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @MovieLunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.